సెక్యులరిజం అంటే నీకు నువ్వుగా బ్రతకడం కాదు. హిందూ అనేటువంటి వాళ్ళు కూడా వేరే మతం వైపుకి వెళ్ళాలా, వాళ్ళ దుస్తులు ధరించాలా, వాళ్ళ ఆహారం తినాలి, వాళ్ళు మన ఆహారం వైపు రమ్మనమని చెప్పకూడదు, మనం మాత్రం వాళ్ళ ఆహారం వైపుకి వెళ్ళాలి అనే ఒక విచిత్రమైనటువంటి దృక్పథంతో తీసినటువంటి సినిమా అన్నపూర్ణి. దాంట్లో పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో తాజాగా హీరోయిన్ నయనతార క్షమాపణ కోరుతూ ఒక లేఖ రాసింది. అయితే ఇందులో కూడా విచిత్రమైనటువంటిదే పోస్ట్ చేసింది. ఇది క్షమించండి ఇట్లు నయనతార అంటూ తాను నటించిన అన్నపూర్ణి సినిమా మీద దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో చేసిన లేఖ. అయితే ఆ లేఖలో కూడా తీవ్రమైన విచిత్రమైనటువంటిది ఏంటంటే, ఇన్ అవర్ సిన్సియర్ అటెంప్ట్ టు షేర్ ఏ పాజిటివ్ మెసేజ్ యూ మే హ్యావ్ inadvertently caused hurt. We did not expect the removal of a censor film previously showcased in theaters from the OTT platforms. My team and I never intended to hurt anyone's sentiments and we understand అంటూ ఓ పెద్ద లెక్చర్తో రాసుకొచ్చింది. ఇందులో ఈమె బాధ ఏమీ లేదు, ఏదన్నా మీరు ఫీల్ అయితే సారీ అంతే, మేమైతే మంచి ఉద్దేశంతోనే చేసాం, ఇది ఆమె చెప్పింది. అందుకనే ఇప్పుడు ఆమె అసలు పేరు డయానా మేరియం కురియన్ అంట. ఈ పేరును పెడుతూ ఇప్పుడు ఈ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు.